మనకి లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 ఎలిమెంట్స్ కాకుండా మన దగ్గర 6 ఎలిమెంట్స్ ఉన్నాయనుకుందాం. 4, 5, 6. ఫస్ట్ ఇది స్వాప్, నెక్స్ట్ ఇది స్వాప్, నెక్స్ట్ ఇది స్వాప్. సో ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు లెఫ్ట్ అనేది ఇంకా ముందుకు వెళ్ళింది అనుకుందాం, రైట్ అనేది ఇంకా ఎనికి వచ్చింది అనుకుందాం ఒకటేసారి. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు లెఫ్ట్ అనేది ఇక్కడ ఉంటుంది, రైట్ అనేది ఇక్కడ ఉంటుంది. అప్పుడు అంటే లెఫ్ట్ రైట్ని దాటిపోయింది. ఇప్పుడు మనం ఈ రెండింటిని స్వాప్ చేయకూడదు, ఇంకాడికి ఆపేయాలి. సో అందుకోసం మనం ఈ కండిషన్ తీసుకుంటాం, ఎందుకంటే అప్పటికే అయిపోయి ఉంటుంది స్వాపింగ్, మనకి ఇంకా ఫర్దర్గా మూవ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ కండిషన్ తీసుకొని జస్ట్ ఏం లేదు, వైల్ లెఫ్ట్ లెస్ దాన్ రైట్, జస్ట్ స్వాప్ ARR ఆఫ్ లెఫ్ట్ విత్ ARR ఆఫ్ రైట్. యాక్చువల్గా నేను ఇది జావాలో అని పర్టికులర్గా చెప్పట్లేదు, ఎక్కడైనా కూడా మీరు వేరే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా అర్థం